అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. అందరికీ శ్రావణ శుక్రవారము మొదటి వారము శుభాకాంక్షలు. అందరికీ ఇండ్లన్నీ ప్రతి ఇండ్లు గడపలు గుమ్మాలు అన్నీ కలకలా ఆడుతూ ఉంటాయి కదా. ప్రతి ఒక్క ఇండ్లు పండగ కళతో ఈ నెలంతా చాలా అందంగా అలంకరించుకొని మనకు ఉండే దాంట్లో పూజ ప్రతి ఒక్కరము చేసుకుంటాము. చాలా ఇష్టమైన మాసం ఆడవాళ్ళకంటేనా ఈ శ్రావణ మాసం అంటేనా. ఇంకా మగవాళ్ళు కానీ ఇంట్లో సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటేనా చాలా బాగా పూజ అయితేనా బాగా చేసుకుంటారు. ఇద్దరు కలిసి భార్యాభర్తలు కానీ కుటుంబంతో కానీ కలిసి చేసుకుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. మా ఇంట్లో మటుకు మేము కలిసే ఎప్పుడు ప్రతి సంవత్సరము పూజ అయ్యేదాకా ఉండి పూజ అయినాక తీర్థప్రసాదాలు తీసుకొని మా వారు తొందరగా పోవాలంటే ఇంక నేను తొందరగా లేచి కానీ తయారు చేసేసి రెడీ చేసేస్తా. ఇది తెల్లవారుజామున వచ్చేసి ఇంకా పైన అంతా చెత్తలు కింద చెత్తలు పెట్టడం అన్నీ అయిపోయినాయి. స్నానం చేసి కిందికి వచ్చేసినాను. బొట్టు పెట్టుకుండేసేసి ఇంకా ఫస్ట్ కాళ్ళకు పసుపు పట్టించేసుకొని ఇంకా తర్వాత అన్ని పనులన్నీ చేసుకున్నాం అనేసి శ్రావణ శుక్రవారాలు కాకుంటే ఈ మాసం అంతా వీలైతే ప్రతిరోజు కాళ్ళకు పసుపు రాసుకోండి, మొహానికి పసుపు రాసుకొని స్నానం చేసేటప్పుడు కొంచెం రాసుకోండి. చాలా మంచిది. ఈ నెల అంతా కాళ్ళకు పసుపు రాసుకుంటే చాలా మంచిది. మనకు శుభము ప్రతి దాంట్లోనూ విజయం సమకూరుతుందంట. ఇంక ఈరోజు నిన్న ఈవినింగే బాగా పేడ తెచ్చి గోమాతల దగ్గర పేడ తెచ్చేసి బాగా అలికి పెట్టేసింటి. చినుకులు పడతానే ఉన్నాయి. ఏమో వెళ్ళిపోతుందేమో అనుకున్నా కానీ ఉంది. బాగా పేడ పైన బాగా తెల్లటి ముగ్గు పెట్టి కలర్స్ పెట్టింటే ఎంత బాగున్నాయో. లక్ష్మీదేవి పాదాలని మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. అవి అమ్మవారి పాదాలని ఇటు సైడ్ అటు సైడ్ వేసుకున్నాను. మనకు మెయిన్ గుమ్మం ముందర ఈ విధంగా వేసుకున్నాను. మరి కింద వచ్చేసి ఏనుగులు వేసుకున్నాను. బాగా అలంకరించుకొని మనకు ఉండే దాంట్లో ఇంకా పూలు వచ్చేసేసి అసలు అయితేనే ఏ పువ్వు తీసుకున్నా కానీ ఏం బాగాలేవు, కానీ చాలా రేటుగానే ఉన్నాయి. సర్లే ఒక్కొక్క పుష్పం పెట్టేసేసి ఇంకా ప్లాస్టిక్ బంతిపూలు ఉన్నాయి కదా అవి గుమ్మానికి అలంకరించేసుకున్నాంలే అనేసి ఉన్ని రోజు బాగా హారం వేద్దాము, లేని రోజు ఒక్కొక్క పుష్పం పెట్టుకున్నాంలే అనేసి ఈ విధంగా ఇక్కడ కానీ లక్ష్మీ పాదాలు వేసుకున్నాను. అసలు ఎంత బాగా కలగా కనిపిస్తున్నాయంటే మా ఏరియా అంతా ముగ్గులు అయితేనా పేడ అలికి ముగ్గులు పెట్టింటేనా ఏదో ఒక వారం వీడియో తీస్తాలేండి. నాకు టైం లేదు. లేకుంటేనా మా ఇంటి ముందర మా ఇరుగు పొరుగు వాళ్ళు ముగ్గులన్నీ కానీ పెడతాలేండి. ఎప్పుడో రోజు చాలా అందంగా అలంకరించుకుంటారు. మా ఏరియాలో ముగ్గులు బాగా వేసుకుంటాము పేడలుకొని. ఇంకా పండగలన్నా మాసాలంటేనా శ్రావణ శుక్రవారాలు ప్రతి ఒక్కరూ మా ఇరుగు పొరుగు వాళ్ళు అయితేనా మనకు ఉండే దాంట్లో బాగా చేసుకుంటాము. ఇంక ఈ విధంగా పూజ మనం శనివారం రోజు నేను వచ్చేసి దేవతా ప్రతిమలకు శుభ్రం చేస్తా అండి. కానీ శ్రావణ శుక్రవారాలు శ్రావణ శనివారాలు శ్రావణ సోమవారాలు కానీ చాలా విశిష్టమైనది. శివయ్యకి అయితేనా ఈ మాసంలో అభిషేకం చేసిన పూజలు చేపించుకున్న చాలా ఇష్టం అంట శివునికి. అంత విశిష్టమైన మాసం శ్రావణ మాసంలో శివయ్యకి కానీ పూజలు. ఇంకా లక్ష్మీనారాయణకు చాలా ఇష్టమైన మాసము. ఇంకా ఈరోజు మనము వచ్చేసేసి ఈరోజు లక్ష్మీ పూజ చేసుకొని రేపు లక్ష్మీనారాయణకు ఇద్దరికి ఈరోజు కానీ అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకున్నా, శ్రీనివాసునికి కానీ ఇద్దరికి అష్టోత్తరాలు చదువుకొని పూజ చేసుకున్నా. మళ్ళీ మన దీపవర్ణం చదువుకున్నా. అది కొబ్బరి లడ్డు చేసినాను. మరి స్వామికి అమ్మవారికి నైవేద్యం పెట్టిన కొబ్బరి లడ్డు ఏ విధంగా చేయాలో ఈ వీడియోలోనే చూపిస్తా. చెనుగులు మరి కామాక్షి దీపం వచ్చేసి మనకు నేను చూపిస్తాను చూడండి. కామాక్షి దీపము ఎప్పుడు ఉత్తరం వైపుకు తిరిగేదట్లా ఈ విధంగా పెట్టాలా. మనం వీడియోల్లో నేను చాలా మటుకు చూస్తూ ఉంటాను. మన వైపు మనకు వీడియో ఎక్కడ వస్తా అంటే ఆ విధంగా పెట్టింటారు. ఆ విధంగా కాదు, మనకు ఉత్తరం వైపు దీపము ఉండేదట్లా కుబేర స్థానం అనేసి. లేదనుకో తూర్పు వైపు వెలగల్ల దేవునికి కామాక్షి దీపము. నా దగ్గర ఉండేది గజలక్ష్మి దీపము. నేను ఆ దీపం వెలిగించేప్పుడు లక్ష్మీ సరస్వతి పార్వతీదేవి అని వెలిగించి కామాక్షి దీపము అనుకొని దీపారాధన చేసుకుంటాను. ఏమన్నా తప్పులుంటే క్షమించండి.
మాటలైతేనా నాకైతే అన్నీ వచ్చు, కానీ మాట్లాడాలంటేనా నేను ఇంతకుముందు యూట్యూబ్లో రాకముందు అసలు వీడియో కానీ ఫోన్లు కానీ చాలా తక్కువ, అంతా ఇప్పుడే నేను వాడుతాండేది. కానీ మరీ వచ్చేసి స్వస్తిక్ గుర్తేసుకుంటేనా శుభానికి సంకేతము, మనం చేసే ప్రతి పనికి విజయము అని పెద్దలు పండితులంతా చెప్తా అంటారు కదా. అందుకు ఆ విధంగా స్వస్తికు, ఓంకారము, త్రిశూలము వేసుకుంటే దుష్ట శక్తులు కానీ నరదిష్టి కానీ మన వైపు చూడకోకుండా ఉంటుంది. అది ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వేసి చూపిస్తాలేండి ఎప్పుడో ఒకసారి మనకు టైం దొరికినప్పుడు. ఇంకా వచ్చేసి అన్నపూర్ణేశ్వరికి కానీ మనం చేసినవన్నీ చెనుగులు, శ్రావణ శుక్రవారాల్లో చెనుగులు ఏదో ఒక నైవేద్యము ఈ విధంగా చేసి పెడతాను. ప్రతి వారం పెడతా. వీలైతే ఈసారి 5 వారాలు వచ్చింది, ఒక వారం అయితే మిస్ అవుతుంది అనుకున్నా. ఇంక పీరియడ్ టైం వస్తే మనకు ఒక వారం మిస్ అవుతుంది. ఇంకేమన్నా హెల్త్ బాగాలేకున్నా ఎక్కడన్నా పోయినా ఏమో ఆ తల్లి ఎట్లా చేపించుకుంటే ఆ విధంగా చేసుకున్నాము. ఇంకా ఒక వరలక్ష్మి వ్రతం రోజు మటుకు చీర అన్నీ పెట్టుకొని ఆ తల్లికి పూజ చేసుకున్నాం. మనకు ఉండే దాంట్లో నేను వచ్చేసేసి ఇవి ఎర్రటి అక్షింతలు, పసుపు అక్షింతలు, పసుపు కుంకుమ నిండు గుండల్లా దేవుని దగ్గర పసుపు కుంకుమ నెయ్యి చూపిస్తాననే కొన్ని బియ్యం తీసుకొని దాంట్లోకి నెయ్యి కానీ నూనె కానీ వేసి పసుపు వేసేసి కలుపుకోల్లా. నీళ్ళతో కలపత్తండి, చాలామంది నీళ్ళతో కలుపుతా అంటారు. నెయ్యి అన్నా కానీ నూగుల నూనె అన్నా కానీ, మనం లేదనుకో దీపారాధనకి ఏ నూనె వాడతామో ఆ నూనె వేసుకొని కలుపుకోండి. ఎర్రవంటే ఎరుపు, కుంకుమ వేసుకునేది పసుపు, దానికి పసుపు. ఇప్పుడు నేను చూపిస్తున్న ఆ ఆయిల్ వచ్చేసి కొబ్బరి నూనె నేను కాంచితేనే ఆ కలర్ ఉంది చూడండి, ఆ కలర్ అయ్యేదాకా కొబ్బరి నూనె కాంచుకొని ఆ విధంగా అవుతుంది. కొబ్బరి నూనె చూపిద్దామనేసి నిన్నటి వీడియోలో నేను చూపించలేదు, అందుకు ఆయిల్ చూపిస్తాను. ఇంకా కొబ్బరి వచ్చేసి పచ్చి కొబ్బరి నీళ్ళు మిరిపోయినాయి టెంకాయల్లో. సరే అనేసి కొబ్బరి అంతా తీసేసి ఈరోజు నైవేద్యం అదే చేద్దాంలే అనేసి కొబ్బరి అంతా మిక్సీకి ఏలక్కలు వేసేసి 3 ఏలక్కలు వేసేసి కొబ్బరి చిన్న కట్ చేసేసి మిక్సీకి పట్టేసినాను. ఇంకా అదే ఆయిల్ పెట్టేసి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నెయ్యి, ఆయిల్ కాదండి నెయ్యి వేసేసి, నెయ్యి వేసిన తర్వాత ఇంక ఇప్పుడు మిక్సీ పట్టుకుంటాం కదా అది వేసేసినాను. నేను వచ్చేసి నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేక బెల్లం వచ్చేసి పక్కన పెట్టుకున్నాను. ఇది ఏగే లోపలే బాగా వేయించాల కొబ్బరి అనేది, ఒక 5 నిమిషాలు వేయించాల. బాగా స్మెల్ వస్తుంది నెయ్యిలో ఏగిండేది. అప్పుడు మనం బెల్లం వచ్చేసేసి చిన్నగన్నా పగలగొట్టుకోండి. పెద్ద ఉంట అనుకో తురుముకోవచ్చు. ఇది మనకు చిన్న చిన్న ఉంటలు నేను తెచ్చుకోండేది. దాన్ని వచ్చేసి రాయితో గుండ్రాయి కానీ ఏదో ఒకటి పప్పు గిత్తి కానీ ఏదో ఒక దాంతో మనం పగలగొట్టి వేయాల. నాకు వీడియో తీసేవాళ్ళాక నేను వచ్చేసేసి పగలగొట్టినాను అనేసి కొబ్బరిలోకి వేసేసినాను. బాగా వేగిన తర్వాత ఇంకా అది బాగా ఇంకా కొబ్బరి ఇంకా బెల్లము వేగాలంటేనా కొంచెం టైం పడుతుంది. మనం పగలగొట్టేసినామనుకో తొందరగా ఏగేస్తుంది. కొంచెం నీళ్లు కానీ చూపిస్తాను. ఇది వచ్చేసి బాగా ఒక 5 నిమిషాలు ఇది కొబ్బరి లడ్డు తయారయ్యేకి 25 నిమిషాలు పట్టింది నాకు టైం. నేను పెట్టుకొని చూసినాను. ఈ విధంగా బెల్లం వేసేసినాను. వీడియో తీసుకుంటా మర్చిపోయి వేసేసినాను. పగలగొట్టి వేసుకోండి, నేను చూపించినట్లు వేసుకోవద్దండి. ఇంకా 10 నిమిషాలు ఎక్కువ టైం పడుతుంది. వాటర్ చూపిస్తాను చూడండి. ఆ వాటర్ కొంతసేపు బెల్లము కట్ చేసి వేసింటాం కదా, కొబ్బరి వేగిన తర్వాత బెల్లం వేసిన తర్వాత బెల్లంగానే ఒక 5 నిమిషాలు వేయించేసిన తర్వాత ఇవి వేసేసేది. అన్ని నీళ్ళు మీకు చూపిస్తేనే అన్ని నీళ్ళు వేసేది. లేదనుకో మీరు ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమన్నా వేసుకోవచ్చు మీకు కావాల్సినవి. నేను ఎప్పుడు డ్రై ఫ్రూట్స్ వేస్తానని శనక్కాయ విత్తనాలు వచ్చేసి బాగా వేయించేసి దాన్ని పొట్టు తీసి పెట్టేసినాను. అవి కానీ కలిపేసేసి ఇంకా కొంచెం చల్లగా అయిన తర్వాత వంటలు చేసుకొని స్వామి అమ్మవారికి నైవేద్యము పెట్టేసి మేము కానీ స్వీకరించినాం. లడ్డు అయితేనా సూపర్ టేస్ట్ వచ్చింది. బాగా నెయ్యి వేసిన, అది మన ఇంట్లో నెయ్యి కదా. ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. మనం ఏలక్కలు వేసినాం కదా, ఏలక్కలు కొబ్బరిలో ఆడిచ్చింటాం కాబట్టి అసలు ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ వచ్చింది. ఇంకా నూగులు వేసుకోవచ్చు, మనకి ఏం కావాలంటే అవన్నీ వేసుకొని చేసుకోవచ్చు. బాగా ఇట్లా ఒట్టిగా అయ్యేదాకా బాగా డ్రై కావాలి, అదంతా అయ్యేదాకా ఏం చేసి కొంచెం గోరెచ్చకున్నట్లుగానే మీరు కొంచెం నెయ్యి చేతికి రాసుకొని ఉంటలు కట్టుకోండి. లేదు మేము అలాగే తింటామన్నా కానీ అలాగే తినండి. ఈ విధంగా కొబ్బరి లడ్డు తయారైపోయింది. మరొకసారి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు.